హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఇస్కాన్ గురు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువులపై దాడులను ఆపాలని కోరారు. బంగ్లా ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని హింసకు పాల్పడడం తీవ్రంగా కలిసివేస్తోందని, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చిన్మయ్ అరెస్ట్ తర్వాత మంగళవారం బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించినట్లు ఏఎఫ్పీ నివేదించింది. ప్రస్తుతం దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణదాస్ కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో దేశంలో అశాంతి నెలకొంది. ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చనిపోయాడు. అలీఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ నూరుల్ ఆలం తెలిపారు. ఇస్కాన్ గురు కృష్ణదాస్ ఢాకా నుంచి చిట్టగాంగ్ కు వెళ్తుండగా బంగ్లాదేశ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని ఆకస్మిక నిర్బంధం అతని మద్దతుదారుల వల్లే దేశవ్యాప్త నిరసనకు దారితీసింది, ప్రపంచవ్యాప్త ఖండనకు దారితీసింది. బంగ్లాదేశ్ సమిలిటో సనాతన్ జాగరణ్ జోటే గ్రూప్ సభ్యుడు కృష్ణదాస్ మద్దతుదారులు చిట్టగాంగ్ లో కోర్టు హాజరు తర్వాత అతడిని తరలిస్తున్న జైలు వ్యానును చుట్టుముట్టడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బంగ్లాదేశ్ లో హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్కాన్ గురు చిన్మయ్ కృష్ణదాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువులపై దాడులను ఆపాలని కోరారు. బంగ్లా ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని హింసకు పాల్పడడం తీవ్రంగా కలిసివేస్తోందని, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చిన్మయ్ అరెస్ట్ తర్వాత మంగళవారం బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించినట్లు ఏఎఫ్పీ నివేదించింది. ప్రస్తుతం దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణదాస్ కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో దేశంలో అశాంతి నెలకొంది. ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చనిపోయాడు. అలీఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ నూరుల్ ఆలం తెలిపారు. ఇస్కాన్ గురు కృష్ణదాస్ ఢాకా నుంచి చిట్టగాంగ్ కు వెళ్తుండగా బంగ్లాదేశ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని ఆకస్మిక నిర్బంధం అతని మద్దతుదారుల వల్లే దేశవ్యాప్త నిరసనకు దారితీసింది, ప్రపంచవ్యాప్త ఖండనకు దారితీసింది. బంగ్లాదేశ్ సమిలిటో సనాతన్ జాగరణ్ జోటే గ్రూప్ సభ్యుడు కృష్ణదాస్ మద్దతుదారులు చిట్టగాంగ్ లో కోర్టు హాజరు తర్వాత అతడిని తరలిస్తున్న జైలు వ్యానును చుట్టుముట్టడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బంగ్లాదేశ్ లో హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.